ఎంత ధైర్యమే! మొగుడు పోయిన నీకు ముఖాన బొట్టు, తలలో పూలు దేనికే? దాదా, నేరం చేసిన మనుషులే శిక్ష తప్పించుకుంటున్నప్పుడు ఏ నేరం చేయని సరస్వతి సౌభాగ్యానికి ఎందుకు దూరం కావాలి? మళ్ళీ పెళ్లి చేసుకునే హక్కు ప్రతి స్త్రీకి ఉన్నప్పుడు ఆడది అదృష్టంగా భావించే కుంకుమ బొట్టుకి సరస్వతిని ఎందుకు దూరం చేయాలి? దాదా, ఈ రోజు నుదుడు కుంకాన్ని దిద్దుకుని సరస్వతి తన మనసులో కోరిక బయటపెట్టింది. మూడు బారిన జీవితంతో మనుగడ సాగించడం తనకిష్టం లేదని, సాటి స్త్రీలాగే తను కళకళలాడుతూ బ్రతకాలని ఆశపడుతుంది. కన్న తండ్రిగా ఆమెను ఆశీర్వదించు. ఆమెకు యోగ్యుడైన భర్తను తెచ్చిపెట్టే బాధ్యత ఒక అన్నయ్యగా నేను స్వీకరిస్తాను. దాదా, మీ ఇల్లు సోదా చేయాలి. పాత ఎస్ఐ రాజేంద్ర మీ ఇంట్లో ఉన్న సమాచారం అందింది. రాజేంద్ర కాదు. ఎందుకయ్యా అనవసరంగా పరిగెత్తి మాకు పని పెడతావు? ఆ పెళ్ళం పారిపోయిందండి. నీ పెళ్ళం పారిపోయింది, నువ్వు పారిపోతున్నావా? పారిపో. ఇదిగో, పారిపోయే ప్రతివాడు రాజేంద్ర కాదు. పద. మిస్టర్ శివరావు సర్, మీరు అప్రమత్తంగా ఉండండి. తప్పించుకున్న రాజేంద్ర చాలా గట్టివాడు. ఎలుక కన్నంలో నుంచి ఏనుగునైనా తీసుకెళ్లగల సమర్థుడు. మీకు సమాచారం అందగానే నాకు ఫోన్ చేయండి. నేను స్టేషన్ లో ఉంటాను. ఓకే? ఎస్ సర్. మన ఎస్ఐ గారు ఎవరు? మోహన్ రావు గారు. మనం పట్టుకోవాల్సింది ఎవరిని? మాజీ ఎస్ఐ రాజేంద్రని. మోటార్ బైక్ మీద వెళ్ళింది ఎవరు? మాజీ ఎస్ఐ రాజేంద్ర. సల్యూట్ కొట్టింది ఆయనకైనా? ఆయనకే. ఒకనాడు నీకు నేను ద్రోహం చేశాను, కానీ ఈనాడు నువ్వు నా మీద అభిమానం చూపెడుతున్నావు. అవును సరస్వతి, నువ్వు అత్తగారింటికి వెడుతున్న రోజున నీ భర్తను చంపించింది మేమే. సరస్వతి, నువ్వు అంగీకరిస్తే నేను చేసిన తప్పును దిద్దుకునే అవకాశం నాకు వస్తుంది. చెప్పు సరస్వతి, నీ నుదుట తిలకం దిద్దే భాగ్యం నాకు కలిగిస్తావా? ఆపండి 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 ఆపండి. ఏమిటయా? ఆ రాజేంద్ర దాదా ఇంట్లోనే ఉన్నాడు సార్. వాడక్కడి నుంచి పారిపోవటం కూడా జరిగింది. మూర్ఖుడా, ఇలాంటి విషయాలను నాకు చెప్పేది. నీలవేణి సంపాదించిన మన రహస్యాలు ఏమిటో ఇంతవరకు ఎవరూ తెలుసుకోలేకపోయా. మీరు అంటుంటే జ్ఞాపకం వచ్చింది. మొన్న ఈ మధ్య నీలవేణి ఎందుకో రాజేంద్ర ఇంటికి వెళ్ళిందండి. ఈ విషయాన్ని ఇంత లేటుగా నాకు చెప్పటం. నీలవేణి మన ఆయువు పట్టుల్ని అక్కడే దాచు. వెళ్ళి పట్టుకురా, వెళ్ళ. శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులు ఔరాయనగా సాధించుకొచ్చాను స్వామి. ఏమిటాయా అది? తిలకించండి, తమరికే అర్థం అవుతుంది. హలో, ఎవరు? నేనయ్యా, లీలా ప్రసాద్ని. మీరా? ఏమిటండి ఇలా ఫోన్ చేశారు? ఏమైనా కష్టాలు వచ్చి పడ్డాయా? వచ్చి పడ్డాయి, కానీ నాకు కాదు, నీకు. నా కష్టాలు ఏమిటండి? నువ్వు నీలవేణిని ఎలా పాడు చేసింది, ఆమె భర్త విద్యాధర్ని ఎలా చంపింది, ఫోటోలతో సహా నా దగ్గర ఆధారాలున్నాయి. ఫోటోలా? ఫోటోలు? ఫోటోలు మీ దగ్గర ఉన్నాయా? మా మనిషిని పంపిస్తాను, వాడికిచ్చి పంపించేయండి. ఈ ఫోటోలన్నీ నీకు ఇచ్చేయాలి అంటే నువ్వు అంచెలంచెలుగా నా దగ్గర తీసుకున్న డబ్బంతా ఒకే ఇన్స్టాల్మెంట్ లో తిరిగి ఇచ్చేయాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఈ ఫోన్ కూడా పెట్టేస్తున్నాను. అయ్యా అయ్యా అయ్యా, ఫోన్ పెట్టేకండి,
నేను ఇప్పుడే మీ దగ్గరికి వస్తున్నాను. ఒట్టి చేతులతో వస్తే లాభం లేదు మిస్టర్. క్యాష్, హార్డ్ క్యాష్, డబ్బుతోరా. బకాడి బకాడి, సమయానికి వీడు కూడా లేడు. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? మీ తమ్ముడు ఎక్కడ కనపడడం లేదా? నల్లపూసైపోయాడు. ఇక్కడికి వస్తాడు. ఎందుకు వస్తాడు? లీలా ప్రసాద్ గారు నన్ను సెంట్రీగా పెట్టుకున్నాడని మా ఆవిడతో అబద్ధం చెప్పొచ్చాను. ఇక్కడికి తప్పకుండా వస్తాడు. ఇది రియల్ తుపాకీయేనా? కాదు, దీపావళి తుపాకీ. ఏమ్మా, డిఎస్పీ గారి సిస్టరే ఆ మాత్రం తెలీదు? దిస్ ఇస్ రియల్ గన్. మేడం, డోంట్ కాల్ ఇట్ గన్. రాజేంద్ర, స్టాప్. రాజేంద్ర, రాజకీయంలో వెన్నుపోటు పొడిచిన వాడిని చూశాను కానీ రౌడీజంలో వెన్నుపోటు పొడిచిన వాడిని నిన్నే చూస్తున్నానని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. వెన్నుపోటనేది రౌడీజంలోంచే రాజకీయాల్లోకి పాకిందయ్యా. మీరవసరానికి అబద్ధం ఆడతారు, మేం అవసరానికి ప్రాణాలే తీస్తాం. కీలెరిగి వాత పెట్టడం మా రాజకీయ నాయకులకి అలవాటు. నువ్వు నాకు వాత పెడతావా? ఎక్కడా? నీ ఆశ మీద. ఈ చేతిలో నువ్వు అడిగిన డబ్బుంది, ఈ చేతిలో నువ్వు దాదా అల్లుడిని చంపించినప్పుడు తీయించిన ఫోటోలున్నాయి. ఆ, ఏది కావాలి? ఈ చేతిలోదా, ఈ చేతిలోదా? నాకు డబ్బొద్దు. నీ రహస్యాలు నీకిచ్చేస్తాను, నా రహస్యాలు నాకిచ్చేయి. ఇది రాజీ అంటే. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీలన్నీ ఐక్యంగా పోరాడినంత థ్రిల్లింగ్ గా ఉందని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. ఇక తాంబూలాలు మార్చుకుందామా? ఈ రోజుతో మీ ఇద్దరి ఆట కట్టని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. మీ ఇద్దరిని ఉరికమ్మ ఎక్కించండి, నిద్రపోనని మనవి చేసుకుంటూ ఈ డబ్బు కూడా తీసుకుంటున్నాను. Come on, constables, follow me. Hello, hello, hello. హలో, ఏసీ గారు, మీ ఇల్లు కాయంతో రాజేంద్ర మా నుంచి తప్పించి పారిపోతున్నాడు. ఓవర్. మిస్టర్ రాజేంద్ర, మర్యాదగా లొంగిపో. సార్, ఒక పోలీస్ ఆఫీసర్ గా నిరూపించలేని నిజాన్ని ఇప్పుడు ఒక సామాన్య పౌరుడిగా నిరూపించబోతున్నాను. అప్పటిదాకా మీకు లొంగను. మర్యాదగా మీరే తప్పుకోండి. నో, చట్టం చేయవలసిన పనిని ఒక సామాన్యుడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం అసమర్థుణ్ణి కాను. సార్, ఒకప్పుడు మీ దగ్గర పనిచేసిన ఉద్యోగిగా మీ సమర్థతకు సెల్యూట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం దీంతోనే సమాధానం చెప్తున్నాను.
ఇదిగో ఆ ప్రెస్ మ్యాటర్ అర్జెంట్ గా వచ్చేపోవాలి. అవునయ్యా, తెల్లవారేసరికి ప్రపంచానికి కొత్త విషయాలు తెలిసిపోవాలి. అలాగే ఈ ఫోటోలు బ్లాకులు తయారు చేసి ఎవర్రా ఎవరిది? చీకట్లో చిందులాట ఎందుకురా? దమ్ముంటే వెలుగులోకి రండి. మమ్మల్ని ఏం చూస్తావులే, నీకు దమ్ముంటే ఈ ముఖాన్ని చూడు. నీకు మమ్మల్ని అల్లరి చేయటం ముఖ్యమో, నీ వదిన ప్రాణాలు ముఖ్యమో తేల్చుకో. నన్ను ఎదుర్కోవడానికి మీకు పసిబిడ్డలు ఆడవాళ్లే దొరికారా గాడిదల్లారా? గాడిదలను గూండాలను. కానీ నీ చేతుల్లో ఉన్న పచ్చి నిజాలు పత్రికాముఖంగా అచ్చైపోతే ప్రజలు మమ్మల్ని హంతకులని కూడా అంటారని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. అంచేత నీ చేతుల్లో ఉన్న వాటిని మాకు అందజేసి మా కుంకర్ణుడి చేతుల్లో ఉన్న మీ వదినని తీసుకెళ్ళు. ఇచ్చేస్తాను, మా వదిన నేను చేయకండి. దాట్స్ గుడ్. రాజేంద్ర, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ ఐ సే. నీతి నియమాలు మానవాభిమానాలు నశించిన ఇలాంటి నీచుల చేతులకు సంఖ్యలు వేస్తే చాలదు సార్, ఈ చేతుల్ని నరికేయాలి. రాజేంద్ర, కూల్ డౌన్. చట్టాన్ని అతిక్రమించి ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇతన్ని చంపి నిజంగా నేరస్తుడవుతావా?
మా వంటి రాజకీయ నాయకులు మీ వంటి పోలీసుల చేతుల్లో ఎప్పుడో ఒకప్పుడు అరెస్ట్ కాక తప్పదని చెప్పేసి మనవి చేసుకుంటూ నన్ను వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సారీ, మాది చిన్న స్టేషన్, ఒకే సంఖ్యలు ఉంది. రాజేంద్ర, అన్యాయం నుంచి అరాచకం నుంచి సమాజాన్ని కాపాడే బాధ్యత పోలీసులే కాదు ప్రతి పౌరుడిదే అని రుజువు చేశావు. ఐ అప్రిషియేట్ యూ. ఏమండి హేడ్ గారు, మా తమ్ముడు ఎప్పుడు నన్ను షటప్ అంటాడు, ఇప్పుడేమంటారు? నా తమ్ముడు మామూలు తమ్ముడు కాదు, భలే తమ్ముడు అని అంటాను. సబ్బానండి, మీరు భలే అన్న ఎప్పుడు అవుతారు? మా డిఎస్పీ గారి సిస్టర్ ని మా తమ్ముడికి చేసుకున్నప్పుడు. మరి అదెప్పుడు? ఆయన అడగండి. రాజేంద్ర కోర్టు నుంచి నిర్దోషిగా తిరిగి రాగాని. రాజేంద్ర, కమాన్. సారీ సిస్టర్. సరస్వతి, భానుప్రసాద్,